నేను ఇంతకుముందే చెప్పా, అమరావతి ఫస్ట్ చేయాల్సింది ప్రభుత్వ భవనాలన్నీ అక్కడ కట్టడం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా అక్కడ కట్టించేటటువంటి ఏర్పాటు చేసుకుంటే ముందు ఒక లుక్ వస్తుంది. అట్లాగే రైతులకు వాళ్ళ ప్లాట్లు వాళ్ళకిస్తే వాళ్ళు దాని డెవలప్మెంట్ కింద అపార్ట్మెంట్లకి ఇస్తారా, షాపింగ్ కాంప్లెక్స్లకి ఇస్తారా, లేకపోతే వేరే వేరే వ్యాపారాలకి టైఅప్ అవుతారా, అది వాళ్ళు చూసుకుంటారు. అది జరిగిందంటే గనక ఊపు ఇక పతాక స్థాయికి చేరుతుంది అన్నటువంటి. ఇందులో ప్రాథమిక దశ అమరావతి 2.0లో ప్రాథమిక దశ ప్రారంభమవుతుంది. రేపే చంద్రబాబు గారు సిఆర్డీఏ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఇందులో G7 కట్టారు. దీన్ని బిల్డప్ ఏరియా 2,42,000 చదరపు అడుగులు. సిఆర్డీఏకి సంబంధించి అలాగే ఏడీసీఎల్ కార్యకలాపాలు కూడా అక్కడి నుంచినే సాగుతాయి. ఇప్పటిదాకా విజయవాడలో కాల ఒడ్డునున్నటువంటి గాంధీనగర్లో కాల ఒడ్డునున్నటువంటి సిఆర్డీఏ ఆఫీసు ఇక్కడికి షిఫ్ట్ అయిపోతుంది. హెడ్ క్వార్టర్గా అక్కడున్న భవనంతో పోల్చుకుంటే ఇది 10 రెట్లు పెద్దదవుతుంది. ఇది కాకుండా న్యాయమూర్తులకి వసతి గృహాలు ఉండాలని నేను అంతకుముందే ప్రస్తావించాను అనేక సార్లు.